ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. 1 Chronicles 2:1. ఇశ్రాయేలు కుమారులు రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను. These are the sons of Israel: Reuben, Simeon, Levi, and Judah, Issachar, and Jebulun. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభించడానికి దేవుడు మన కృప చూపెట్టినారండి. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ ఈ యొక్క దినవృత్తాంత గ్రంథము మనం చూస్తున్నప్పుడు అక్కడ అనేకమైన పేర్లు, ఆదాం దగ్గర నుంచి మరి అనేకమైన పేర్లు మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో అని ఆలోచిస్తే పిల్లరా, ఒక సంగతి మనం జ్ఞాపకం వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా ఆయన దృష్టిలో ఎంత విలువైన వారు, ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ప్రియులు, ఆయనకి ఇష్టమైన వారు. ఎవరైనా నల్లగున్నా, తెల్లగున్నా, పుట్టుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఏ దేశపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా పిల్లరా, ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారు. మన వలె ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నన్ను ఈ లోకంలో పుట్టించినాడు. ఈ సత్యాన్ని గుర్తిస్తే, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించి ఆయన కృతజ్ఞత కలిగి, ఆయన మనల్ని ప్రేమిస్తున్న సంగతి గుర్తించి, గొప్ప నిరీక్షణ కలిగి ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తాం. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా దృష్టిలో ఒక ప్రత్యేకమైన దానవు అని పిల్లరా తన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన వైపు చూసి మేలు, ఆశీర్వాదం పొందుకుందాం. అందుకని ముఖ్యంగా ఈ లోకంలో మనల్ని ఎవరో ప్రేమించినా, ప్రేమించకపోయినా, ఆదరించినా, ఆదరించకపోయినా, మనం చూసినా, చూడకపోయినా పిల్లరా మనం చూసే దేవుడు మనకున్నాడు అనే సత్యం గుర్తించి ఆయన వైపు చూసి మేలు, ఆశీర్వాదం పొందుకుందాం. ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిద్దాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరుగు మా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ యొక్క దినవృత్తాంత గ్రంథములు చదువుతున్నప్పుడు పేర్లన్నీ లిఖించబడినాయి. కొన్నిసార్లు అనుకోవచ్చు ఎందుకు ఆ పేర్లు అని. అయితే ప్రభువా, దీన్ని బట్టి మా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ప్రభువా, మీ దృష్టిలో మేము ఒక ప్రత్యేకమైన వారము. ఈ సత్యాన్ని మేము గుర్తించినప్పుడు దిగులు పడము, చింతపడము. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సంతోషంగా, సమాధానంగా ఉంటాం. ప్రభువా, గల కారణము మీ దృష్టిలో మేమున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని చూస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా పిల్లలందరూ మీరు దర్శించండి. మీ యొక్క చిత్తానుసారముగా వారి జీవితాల్లో ఏది అవసరమో ప్రభువా తగిన సమయంలో దయచేసి మేలుకరమైనటువంటి జీవితము, ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ప్రభువా ఈ లోకంలో ఒక వెలుగు వల్ల మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి యేసు ప్రభువారు నా కొరకు, మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యం ద్వారా మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి తగిన రీతిగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి మమ్మల్ని తప్పించి మేలైన ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.